ఇవాల్టి ముఖ్యాంశాలు. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం, రేపటి నుంచి కోస్తా రాయలసీమలో వర్షాలు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలో భారీ వర్షాలు. కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కన్నుమూత. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎస్ఎం కృష్ణ, సుదీర్ఘ కాలం కాంగ్రెస్ లో కొనసాగిన ఎస్ఎం కృష్ణ 1999 నుంచి 2004 వరకు కర్ణాటక సీఎం గా పనిచేసిన ఎస్ఎం కృష్ణ, మహారాష్ట్ర గవర్నర్, కేంద్ర మంత్రిగా పనిచేసిన ఎస్ఎం కృష్ణ, 2018లో బీజేపీలో చేరిన ఎస్ఎం కృష్ణ, కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఎస్ఎం కృష్ణ. రామ్ గోపాల్ వర్మకు హైకోర్టులో ఊరట, 3 కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు. సోషల్ మీడియా పోస్టింగ్ కేసులో ముందస్తు బెయిల్. సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్ పై అనుచిత పోస్టులు పెట్టారని వర్మపై కేసులు, మద్దిపాడుతో పాటు మరో 8 ప్రాంతాల్లో కేసులు. నేడు రాజస్థాన్ కు సీఎం రేవంత్ రెడ్డి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ వెళ్లనున్న సీఎం. ఢిల్లీ నుంచి రాజస్థాన్ కు పయనం. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లనున్న రేవంత్. ఈ నెల 13 వరకు రాజస్థాన్ లోనే ఉండే అవకాశం. బంధువుల పెళ్లి వేడుకలకు హాజరు కానున్న సీఎం రేవంత్. మంచు మోహన్ బాబు ఫ్యామిలీ వివాదం. 2 కేసులు నమోదు చేసిన పహాడీ షరీఫ్ పోలీసులు. మోహన్ బాబు ఫిర్యాదుతో మనోజ్ పై కేసు నమోదు. మనోజ్ భార్య మౌనికపై కూడా కేసు నమోదు. మనోజ్, మౌనికపై 329, 351 సెక్షన్ల కింద కేసు. మనోజ్ ఫిర్యాదుతో మోహన్ బాబు అనుచరులపై కేసు. 329, 351, 115 సెక్షన్ల కింద కేసు నమోదు. జల్పల్లిలో మోహన్ బాబు ఇంటి దగ్గర బందోబస్తు. ఇంటి చుట్టూ భారీగా మోహరించిన బౌన్సర్లు.